ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే ఇది న సిద్ధ్యతి కోత్రదోష. లక్ష్మీ అంటే సంపద లేక సంపదలు. ఉద్యోగినం ప్రయత్నం చేసేటువంటి అంటే మానవ ప్రయత్నం చేసేటువంటి కష్టపడేటువంటి పురుష సింహం పురుషుని ఉపైతి వరించును లేక పొందును. కాపురుషాహ నీచమైనటువంటి జనులు దైవేన దేయమితి అంతా భగవంతుడే ఇవ్వాలని వదంతి చెబుతుంటారు. దైవం నిహత్య ఆ దైవాన్ని పక్కకు పెట్టి ఆత్మశిక్ష నీ శక్తితో పౌరుషం పురుష ప్రయత్నాన్ని కురు చేయి. యత్నే కృతే నువ్వు ప్రయత్నం చేసినప్పటికీ ఇది న సిద్ధ్యతి ఒకవేళ సిద్ధించకపోతే కోత్ర దోష అక్కడ తప్పే ఉంది అని ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం. సంపదలు పురుష ప్రయత్నం చేసేవాడినే అంటే కష్టపడేవాడినే వరిస్తాయి. కొంతమంది అంతా భగవంతుడే ఇవ్వాలని అంటుంటారు. నువ్వు ఆ భగవంతుని పక్కకు పెట్టి స్వశక్తితో ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరకపోతే అది నీ తప్పేం లేదు అని ఈ శ్లోకం పురుష ప్రయత్నం యొక్క గొప్పతనాన్ని ప్రాధాన్యతని చాలా చక్కగా వివరించింది. కాబట్టి మానవుడు ముందుగా పురుష ప్రయత్నం చేయాలి, తాను ప్రయత్నం చేయాలి, తన ప్రయత్నం తాను చేయాలి. ఆ తర్వాత దైవం మీద మోపాలి. అంతేకాకుండా ఏ ప్రయత్నం చేయకుండా అంతా దైవం ఇవ్వాలని కోరుకోవడం చాలా తప్పు అని ఈ శ్లోకం యొక్క అభిప్రాయం. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే ఇది న సిద్ధ్యతి కోత్ర దోష.